రానున్న ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ నాయకురాలు సినీ నటి ఖుష్బూ అన్నారు. మంగళవారం అనకాపల్లి పార్లమెంట్ ఉమ్మడి కూటమి అభ్యర్థి సీఎం రమేష్ తో కలిసి కసింకోటలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖుష్బూ మాట్లాడుతూ ఇక్కడ ప్రజలు స్పందన చూస్తుంటే ఉమ్మడి అభ్యర్థుల విజయం తథ్యమనిపిస్తుందన్నారు. కేంద్రంలో పలుకుబడి గల సీఎం రమేష్ వంటి వారిని ఇక్కడ నుంచి పార్లమెంటుకు పంపిస్తే ఈ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అందుకే పార్లమెంటుకు సీఎం రమేష్ ను అనకాపల్లి శాసనసభ ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీఎం రమేష్ మాట్లాడుతూ ఖుష్బూ వంటి జాతీయ నాయకులు ఇక్కడకు వచ్చి ప్రచారం చేయడం సంతోషకరమన్నారు. ఇక గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. మొట్టమొదటి ఓటు పార్లమెంట్కి ఇచ్చే ఓటు కమలం గుర్తుకు ఓటు వేయాలి. అలాగే బయటకు వచ్చిన తర్వాత 3 బూత్ ఉంటుంది. అక్కడ పోలింగ్ బూత్ లో 3 బూత్కు అసెంబ్లీ అభ్యర్థికి గాజు గ్లాస్ ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. మీరు ఒక అవకాశం నాకు ఇవ్వండి. అనకాపల్లి రూపురేఖలు అభివృద్ధి ద్వారా సంక్షేమం ద్వారా డెవలప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఏదైతే ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారో అనకాపల్లి వాస్తవులకు అందరికీ కూడా మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అయోధ్య రామ మందిరం చూపించాలన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడి నుంచి స్పెషల్ ట్రైన్ పెట్టి అయోధ్య రామ మందిరం చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆవిడ ప్రస్తుతం హోదాలో ఉన్నారు. మహిళలు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆవిడ వచ్చి అది తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ ఇవాళ మన అనకాపల్లి ఇక్కడ నేను ఒక నటిగా రాలేదు. మీ ఇంట్లో ఉన్న ఒక మీ ఏం చెప్తారు, ఎనీథింగ్ యూ కెన్ సే, అడగచ్చు, ఏం కావాలంటే నన్ను అడగచ్చు. మీలాంటి నేను ఒకటి అమ్మాయి, నేను దాని గురించి వచ్చాను. ఎందుకంటే ఖచ్చితంగా రేపు మన పిల్లలు బాగా ఉండాలంటే, వాళ్ళ ఫ్యూచర్ బాగా ఉండాలంటే బీజేపీ గెలవాలి, రమేష్ గారు గెలవాలి. అండ్ అన్నీ మీకు గ్యాస్ ఉండొచ్చు, మీ ల్యాండ్స్ ఉండొచ్చు, మీకు ఎవ్రీ ఇయర్ మీకు 10,000 డబ్బు ఇవ్వచ్చు. అది అన్నీ మీ అకౌంట్కి డైరెక్ట్గా వస్తుంది. ఎక్కడైనా ఇంతవరకు ఇది 10 సంవత్సరాల్లో బీజేపీ అయితే ఎక్కడైనా మీరు ఇంతవరకు ఒక పెద్ద లూట్ ఎక్కడ జరిగింది అది ఎంత ఏం లేదు. క్లియర్ గవర్నమెంట్ మీకు ఉంది. మధ్యలో డబ్బు తీసుకుని పని చేయకుండా అది కాదు. మీకోసమే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, రమేష్ గారు, మేమందరూ ఇక్కడ కూర్చుని మీకోసమే పని చేస్తూనే ఉన్నాం అండ్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు సీఎం రమేష్ గారి నాయకత్వం, మన ఎంపీ అభ్యర్థి గుర్తు కమలం, మన ఎంపీ అభ్యర్థి గుర్తు, మన ఎంపీ అభ్యర్థి గుర్తు, ఎమ్మెల్యే అభ్యర్థి గుర్తు, ఎమ్మెల్యే అభ్యర్థి గుర్తు. భారత్ మాతాకి భారత్. మీ ఇంట్లో ఉన్న ఒక మీ ఏం చెప్తారు, ఎనీథింగ్ యూ కెన్ సే, అడగచ్చు, ఏం కావాలంటే నన్ను అడగచ్చు. మీలాంటి నేను ఒకటి అమ్మాయి, నేను దాని గురించి వచ్చాను. ఎందుకంటే ఖచ్చితంగా రేపు మన పిల్లలు బాగా ఉండాలంటే, వాళ్ళ ఫ్యూచర్ బాగా ఉండాలంటే బీజేపీ గెలవాలి, రమేష్ గారు గెలవాలి. అండ్ అన్నీ మీకు గ్యాస్ ఉండొచ్చు, మీ ల్యాండ్స్ ఉండొచ్చు, మీకు ఎవ్రీ ఇయర్ మీకు 10,000 డబ్బు ఇవ్వచ్చు. అది అన్నీ మీ అకౌంట్కి డైరెక్ట్గా వస్తుంది. ఎక్కడైనా ఇంతవరకు ఇది 10 సంవత్సరాల్లో బీజేపీ అయితే ఎక్కడైనా మీరు ఇంతవరకు ఒక పెద్ద లూట్ ఎక్కడ జరిగింది అది ఎంత ఏం లేదు. క్లియర్ గవర్నమెంట్ మీకు ఉంది. మధ్యలో డబ్బు తీసుకుని పని చేయకుండా అది కాదు. మీకోసమే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, రమేష్ గారు, మేమందరూ ఇక్కడ కూర్చుని మీకోసమే పని చేస్తూనే ఉన్నాం అండ్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు చెప్పినలాగా ఈరోజు మన దేశం ఎలా ఉంది ముఖ్యం కాదు. ఇక్కడ నుంచి 2047 వెళ్ళినప్పుడు మన పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుంది అది మనం మెయిన్గా చూడాలి. ఆ భవిష్యత్ బాగుండాలంటే చాలా చిన్న పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఆ పిల్లలకి భవిష్యత్ బాగా ఉండాలంటే బీజేపీ గెలవాలి, బీజేపీ గెలవాలంటే రమేష్ గారు గెలవాలి.
సో ఈ టైంలో మీరు ఓట్ చేసినప్పుడు కమల పువ్వు ఎక్కడుంది అది చూసుకుని కమల పువ్వుకు మీరు ఓట్ చేయాలి. నరేంద్ర మోదీ గారు గెలవాలి. మెయిన్గా మీ కాన్స్టిట్యువెన్సీ నుంచి అనకపల్లి నుంచి మీరు అందరూ డిసైడ్ చేసి సీఎం రమేష్ గారు ఇక్కడ నుంచి మీరు పార్లమెంట్కి, ఆయన రాజ్యసభ మెంబర్ ఉన్నారు కానీ ఇక్కడ నుంచి ఒక జనాల మధ్యలో మీరు చూస్ చేసి ఇక్కడ నుంచి లోక్సభకి పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన లోక్సభ మెంబర్ మాత్రం కాదు, నిజంగా చెప్తున్నాను, రమేష్ గారు ఇక్కడ నుంచి గెలిస్తే డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ మీరు గెలిచి పంపిస్తారు, అది నేను మీకు చెప్తాను. సో అనకపల్లి నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ మీకు ఇంకా పని ఈజీగా అయిపోతుంది. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాకుండా ఒక సెంట్రల్ మినిస్టర్ రాగా మీరు ఇక్కడ నుంచి రమేష్ గారు పంపిస్తారు. అలాగే ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంది. జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ, జనసేనలో రామకృష్ణ గారు ఉన్నారు. సో అది అన్ని మీరు కలిపి దయచేసి గాజు గ్లాస్ ఉంది, ఆ సింబల్ ఉంది. అసెంబ్లీ ఎలక్షన్ లో గాజు గ్లాస్ కి మీరు ఓటు వేయండి. అన్ని చేతిలో ఆ గ్లాస్ ఉంది చూడండి, ఆ గ్లాస్ చూసి మీరు ఓటు వేయండి. అసెంబ్లీ ఎలక్షన్ కి, పార్లమెంట్ ఎలక్షన్ కి రమేష్ గారిని గెలవాలి. మీకు తెలుసు, నేను మాత్రం కాదు, మీరు అందరూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇక్కడ. సో పవర్ స్టార్ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 రూపాయలు. అలాగే మన ప్రధాని ఆంధ్రప్రదేశ్కు 30 లక్షల ఇల్లు కేటాయించడం జరిగింది. దాంట్లో మనం అనకాపల్లికి ఎక్కువ తీసుకుంటాం. ఒక్కొక్కరికి 2 బెడ్రూమ్లు 2 సెంట్లు స్థలంతో ఇల్లు ఇచ్చేందుకు కూడా ఈ పథకం వచ్చింది. ఇలా నుంచి 23 సంవత్సరాల వరకు ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. అలాగే 18 నుంచి 40 సంవత్సరాల వరకు కూడా 50% మంది ఉంటున్నారు. వారికి అందరికీ ఉద్యోగాలు లేవు. ఆ ఉద్యోగాలు రావాలంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి తప్పకుండా గెలవాలి. అలాగే తెలుగుదేశం ఇప్పుడు ఏదైతే చెప్పిందో, ఆయన 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు, వ్యతిరేక ఓటు చీలకూడదు, ఈ రాక్షస ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి పారదోలాలి, అందుకే ఈ కూటమి కట్టాలి అని చెప్పేసి ఆయన ఏదైతే కోరుకున్నాడో ఈరోజు అది జరిగి తీరింది. ఆయన అదే చెప్పాడు. ఈరోజు ఇక్కడికి మనల్ని ఉద్దేశించి మిమ్మల్ని చూడాలని ఖుష్బు గారు ఇక్కడికి రావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాధవ్ గారు, పరమేశ్వర్ గారు, ఈ లక్ష్మీపేట భారతీయ జనతా పార్టీ నాయకులకి అందరికీ నమస్కారాలు. సోదరి మండలికి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు